నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 167Nకి సంబంధించి పనులు వేగంగా సాగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని ఈ యొక్క భూత్పూర్ నుండి కర్ణాటకలోని చించోలి వరకు ఈ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ టోల్ ప్లాజాలు నిర్మిస్తారు, వాటి యొక్క అప్డేట్ ఈ వీడియో ద్వారా వివరిస్తాను. కేంద్ర ప్రభుత్వం 703.86 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే 167Nలో భాగంగా ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నుండి ఈ యొక్క చించోలి వరకు ఈ పనులు వేగంగా జరుగుతున్నాయి. భూత్పూర్ నుంచి ఈ యొక్క కోస్గి వరకు 62 కిలోమీటర్ల పొడవున ఈ యొక్క 331.52 కోట్లతో ప్యాకేజీ 1 కింద ఈ యొక్క కోస్గి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు ఈ యొక్క 55 కిలోమీటర్ల వరకు ఈ ప్యాకేజీ కింద పనులు అనేవి కొనసాగుతున్నాయి. ప్యాకేజీ 1లో భాగంగా ఈ యొక్క కోస్గి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని చించోలి వరకు 55 కిలోమీటర్ల వరకు ప్యాకేజీ 2 కింద పనులు కొనసాగుతున్నాయి. ప్యాకేజీ 1 పనులు వడివడిగా సాగుతున్నాయి. భూత్పూర్ పై ఫ్లైఓవర్ నుంచి క్రిస్టియన్పల్లి బైపాస్ కూడలి మీదుగా ఈ యొక్క పాలమూరు యూనివర్సిటీ అంటే PU ముందున్నటువంటి రైల్వే వంతెన వరకు 100 అడుగుల విస్తీర్ణంలో మధ్యలో డివైడర్ వేస్తూ ఈ యొక్క 4 వరుసల రహదారిని అయితే నిర్మిస్తున్నారు. రైల్వే వంతెన నుంచి ఈ యొక్క చిన్నదర్పల్లి, ఈ యొక్క చిన్నదర్పల్లి, హన్వాడ, మహమ్మదాబాద్, ఈ గండీడ్ మీదుగా ఈ కోస్గి వరకు 100 అడుగుల విస్తీర్ణంలో డివైడర్ లేకుండా 2 వరుసలతో విశాలంగా రోడ్డు నిర్మిస్తున్నారు. ఇప్పటికే భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి ఈ యొక్క క్రిస్టియన్పల్లి బైపాస్ మలుపు వరకు ఉన్నటువంటి ఈ యొక్క భూత్పూర్ రోడ్డును 4 వరుసలతో ఈ యొక్క విస్తరించి ఇరువైపులా భూగర్భ డ్రైనేజీ నిర్మించారు. ఇక ఈ క్రిస్టియన్పల్లి బైపాస్ మలుపు నుంచి PU వరకు వద్ద ఉన్నటువంటి నిర్మిస్తున్నటువంటి వంతెన వరకు రోడ్డును దాదాపుగా పూర్తి చేసి తారు వేశారు. ఇక PU నుంచి రైల్వే ట్రాక్ అవతల ఉన్నటువంటి 10 పిల్లర్లతో నిర్మిస్తున్నటువంటి రైల్వే వంతెన ROB పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ROB నుంచి వీరన్నపేట, ఎర్రమన్నుపు గుట్ట, ఈ యొక్క డంపింగ్ యార్డ్ మీదుగా చిన్నదర్పల్లి గోదాముల వద్ద కోస్గి రోడ్డు కలిపేటువంటి వరకు ఈ యొక్క రహదారి పనులు విస్తరించి తారు వేస్తున్నారు. డంపింగ్ యార్డ్ వద్ద ఈ యొక్క గుట్టను తొలగించి నిర్మించే సమాంతర దారిని అంటే అలైన్మెంట్లో ఉన్నట్టు విధంగా ఈ యొక్క పనులు ఒక కొలిక్కి వచ్చాయి. మరో 2 నెలల్లో, మరో 4 రోజుల్లో ఈ యొక్క గుట్టలను కూడా తొలగించి గుట్టల మధ్య నుంచి తారు వేసే పనులు పూర్తి చేస్తారు. ఇక చిన్నదర్పల్లి నుంచి ఈ హన్సాడ, మహమ్మదాబాద్, ఈ యొక్క గండీడు మీదుగా ఈ కోస్గి వరకు 100 అడుగుల రోడ్డు విస్తరణ పనులు 60% వరకు పూర్తయ్యాయి. ఇక ఈ రోడ్లో ఎక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తారనే అంశంగా చూస్తే ఈ యొక్క భూత్పూర్ ఫ్లైఓవర్ నుంచి ఈ యొక్క కోస్గి వరకు మొదటి ప్యాకేజీలో 13 వంతెనలు నిర్మిస్తారు, కలవట్లు కూడా నిర్మిస్తారు. వాటిలో 9 పూర్తి చేసి రహదారిపై తారు అయితే ప్రజెంట్ వేయడం అయితే జరిగింది. ఈ యొక్క PU ముందు నిర్మిస్తున్నటువంటి రైల్వే వంతెన సమీపం నుంచి రాయచూరు వైపు వెళ్లేందుకు ఈ సర్వీస్ రోడ్డు అయితే నిర్మిస్తున్నారు. ఈ యొక్క భూత్పూరు, ఈ చించోలి జాతీయ రహదారిలో వాహనాల నుంచి ఈ యొక్క రుసుము వసూలు చేసేందుకు గండీడ్ మండలం కేంద్రానికి సమీపంలో టోల్ ప్లాజా అయితే ఏర్పాటు చేయబోతున్నారు. 2 వరుసల రహదారిలో ఇరువైపులా 3 చొప్పున మొత్తం 6 టోల్ లైన్స్ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ భూత్పూరు చించోలి జాతీయ రహదారి పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఏడాది క్రితమే ప్రారంభమైనప్పటికీ మొదటి ప్యాకేజీ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఆగస్టు మాసాంతం వరకు అంటే 2025 ఆగస్టు నాటికి మొదటి ప్యాకేజీ రహదారి పనులను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ యొక్క అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనా ఈ యొక్క నేషనల్ హైవే 167Nలో భాగంగా ఈ యొక్క భూత్పూర్ నుంచి చెంచోలి వరకు రహదారి పనులు అనేవి కొంచెం వేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.